విలువైన వస్తువులు, పత్రాలు పోగొట్టుకుంటే ఈ అమ్మవారిని ప్రార్థిస్తే దొరుకుతాయట. సాధారణంగా ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏవైనా వస్తువులు పోయినప్పుడు భగవంతుడిపై భక్తి ఎక్కువైపోతుంది. అయితే తమిళనాడు రాష్ట్రం పుదుక్కోటైలో కొలువై ఉన్న అరైకాసు అమ్మనికి మొక్కుకుంటే మాత్రం ఎంతటి కష్టమైనా తీరిపోతుందట. మరీ ముఖ్యంగా విలువైన వస్తువులు, డాక్యుమెంట్స్ పోగొట్టుకున్నవారు అరైకాసు అమ్మన్ని ప్రార్థిస్తే అవి దొరుకుతాయని విశ్వాసం. అరైకాసు అమ్మన్ అంటే సగం నాణెం తల్లి. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే పుదుక్కోట దగ్గరున్న గోకర్ణంలో ప్రగడాంబాల్ అనే అమ్మవారు కొలువు తీరి పూజలు అందుకుంటోంది. ఒకసారి విజయనగరాన్ని పాలిస్తున్న రాజు ఒక ముఖ్యమైన పత్రాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత వెతికినా అది దొరక్కపోవడంతో ప్రగడాంబాల్ అమ్మవారిని ప్రార్థించాడు. ఆ తర్వాత ఆ పత్రం దొరికింది. సంతోషించిన రాజు అమ్మవారికి కృతజ్ఞతగా ఆవిడ రూపాన్ని అరకాసు విలువైన నాణెంపై ఓవైపు ముద్రించి వాటిని పండుగలు, ప్రత్యేక దినాల్లో రాజ్యంలో ప్రజలకు పంచిపెట్టేవాడు. అప్పటి నుంచి అరైకాసు అమ్మగా మారిపోయింది. ప్రజల్లో కూడా అమ్మవారి పట్ల విశ్వాసం పెరిగింది. పోయిన వస్తువుల గురించి అమ్మవారికి మొరపెట్టుకోవడం, అవి దొరకడంతో మరింత నమ్మకం పెరిగింది. అమ్మవారి మహిమ తెలిపే మరో సంఘటన తమిళనాడులో రత్నమంగళంలో లక్ష్మీ కుబేర ఆలయం ఉంది. ఏటా కళ్యాణోత్సవం సమయంలో అత్యంత విలువైన లక్ష్మీదేవి ఆభరణం ఒకటి కనిపించలేదు. ఎంత వెతికినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. దీంతో ఆ ఆలయ మేనేజింగ్ ట్రస్టీ అరైకాసు అమ్మవారిని ప్రార్థించి ఆ ఆభరణం దొరికితే అరైకాసు అమ్మకి అక్కడ ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నారట. ఆ తర్వాత ఆభరణం దొరకడంతో ట్రస్టీ కుబేర ఆలయం సమీపంలోని అరైకాసు అమ్మనికి ఆలయం నిర్మించాడు. ప్రస్తుతం అరైకాసు అమ్మ పీఠం తమిళనాడులోనే కాక ఇతర ప్రాంతాల్లోనూ ప్రసిద్ధి చెందింది. అవివాహితులు, పిల్లలు లేనివారు, కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పిపోయినప్పుడు అమ్మవారికి మొరపెట్టుకుంటే మంచి ఫలితాలు పొందుతున్నారు. ముఖ్యంగా మంగళ, శుక్ర, ఆదివారాలు, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో అమ్మవారిని పూజిస్తే కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం. ఈ రోజుల్లో అమ్మవారి దగ్గర ఉన్న 108 పత్రాల్లోంచి భక్తులు ఒకదాన్ని తీసుకోవటానికి అనుమతిస్తారు. ఆ కాగితంలో ఉన్న సూచనల ప్రకారం వారి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. దీనినే దేవప్రశ్న అంటారు. ఈ ఆలయంలో అమ్మవారితో పాటు వినాయకుడు, క్షేత్రపాలకుడు కరుప్పన్లను దర్శించుకోవచ్చు.